హుస్నాబాద్ మున్సిపాలిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం. హుస్నాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 16 వార్డుల్లో కాంగ్రెస్, 4 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు. 1వ వార్డు అభ్యర్థి చెన్నబోయిన అనుష విద్యాసాగర్ కాంగ్రెస్, 2వ వార్డు బూర్గు లత కిష్టస్వామి కాంగ్రెస్, 3వ వార్డు కొండ రజిత సత్యనారాయణ కాంగ్రెస్, 4వ వార్డు పిల్లి తిరుపతి కాంగ్రెస్, 5వ వార్డు బొలిశెట్టి రాజు కాంగ్రెస్, 6వ వార్డు బోకే సంపత్ నాయక్ కాంగ్రెస్, 7వ వార్డు చిత్తారి పద్మ రవీందర్ కాంగ్రెస్, 8వ వార్డు ఆశమల్లి సరిత కాంగ్రెస్, 9వ వార్డు గడిపే సతీష్ బీఆర్ఎస్, 10వ వార్డు సావుల మంజుల కాంగ్రెస్, 11వ వార్డు పూదరి వరప్రసాద్ కాంగ్రెస్, 12వ వార్డు కేశవని రమేష్ కాంగ్రెస్, 13వ వార్డు బొల్లి శ్రీనివాస్ బీఆర్ఎస్, 14వ వార్డు దండి లక్ష్మి కొమరయ్య కాంగ్రెస్, 15వ వార్డు ఆకుల రజిత వెంకన్న కాంగ్రెస్, 16వ వార్డు వైద్యం కిరణ్ కాంగ్రెస్, 17వ వార్డు గాదెపాక రవి బీఆర్ఎస్, 18వ వార్డు వాల సుప్రజ నవీన్ బీఆర్ఎస్, 19వ వార్డు బత్తుల స్వరూప రవీందర్ కాంగ్రెస్, 20వ వార్డు గోపగోని శోభన్ కాంగ్రెస్. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇది ప్రజా విజయం, తెలంగాణ ప్రభుత్వం పథకాల విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి స్పష్టమైన తీర్పిచ్చారు. ప్రజా పాలనకు అఖండ మద్దతు తెలిపారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. హుస్నాబాద్లో 2 ఏళ్ల అభివృద్ధికి పట్టణ ప్రజలు ఈ భారీ విజయాన్ని అందించారు. మీరిచ్చిన ఈ ప్రోత్సాహం, ఆశీర్వాదంతో వచ్చే 3 ఏళ్లలో మరింత హుస్నాబాద్ను అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రగామి ఉంచుతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారు. ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గం సమిష్టి కృషి ఫలితమే ఈ విజయమని అన్నారు. పారదర్శక పాలన, వేగవంతమైన అభివృద్ధి, ప్రజలకు దగ్గరగా ఉన్న ప్రభుత్వం మాది. ఇదే కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని తీసుకొచ్చింది. పూర్వ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో వచ్చే 3 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి సంక్షేమాలను అమలు చేస్తామని మంత్రి గారు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వానికి ఇచ్చిన ఆశీర్వచనం, బాధ్యత. మా ప్రభుత్వం తీసుకున్న పథకాలకు ఆమోదంగా భావిస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంత ఫలితాలు ఇప్పుడు అర్బన్ ప్రాంత ఫలితాలను ఒక బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం ప్రజల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కలుగజేస్తూ సంక్షేమము, అభివృద్ధిని 2 కళ్ళలాగా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రివర్గ సహచరులు, యావత్ కేబినెట్, శాసనసభ్యులు, పార్టీ కార్యకర్తలు, ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినటువంటి కార్యకర్తల ఎన్నికలు. ఆ కార్యకర్తల ఎన్నికల్లో బాధ్యత గల ప్రతి నాయకుడు కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వచనం తీసుకునే విధంగా కృషి చేసినారు. వారందరికీ అభినందనలు. గెలిచిన వారందరికీ అభినందనలు. ఇది తప్పకుండా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దాకా నేరుగా చేరినాయి కాబట్టి గెలుపు సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజలది. ప్రజల యొక్క దీవెనను ప్రభుత్వం మరింతగా బాధ్యతగా తీసుకొని ముందుకు పోతుంది.